హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను జంతికలు చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను ఈ జంతికలు గొట్టం అండి, ఇది నా దగ్గర ఉన్న ఈ జంతికలు గొట్టం. ఇది ఒక మోడలు. ఇలా తీసుకొని ముందుగా 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోండి. నేనైతే కాఫీ గ్లాస్తో కొద్దిగానే చేసుకుంటున్నాను. ఏ మెజర్మెంట్కైనా పెద్ద గ్లాస్ తీసుకున్న పెద్ద గ్లాస్తోటైనా ఇదే లెక్కండి. చెంబులతో తీసుకున్న ఇదే లెక్కండి. అలాగే 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు శనగపిండి వేసుకున్నాను. మీరు శనగపిండి కాకపోతే పెసరపిండి కూడా వేసుకోవచ్చు. అంటే పెసరపప్పు పిండి అండి. ఇలాగే శనగపిండిలాగా ఉంటుంది అదని. అందులోనే టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా వాము, 1 స్పూను వాము కూడా వేసుకోండి. అంటే ఈ గ్లాస్ మెజర్మెంట్కి నేను వాము 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూను వాము వేసుకొని బాగా నలుపుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను టీ స్పూను నువ్వుపప్పు వేసుకొని, నువ్వులు వేసుకోండి. అది 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకోండి. పిండి అంతా కలిసిపోయేలా చేసుకోండి. ఎందుకంటే ఉప్పు అది బాగా కలిపేసుకుంటే బాగుంటుందండి. అందులోనే మనం మరగబెట్టిన నీళ్ళండి. నేను లెక్క పెట్టలేదు, నీళ్ళు లెక్కగా మరగబెట్టలేదు. కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. ఒకసారి ఎక్కువ వేసుకోండి. నీళ్ళు కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ చాలా కొద్దిగా వేసుకోండి. పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలని, మరీ జారుగా కలుపుకోకూడదు. పిండి నూనె ఫుల్గా లాగేస్తుంది. నూనె లాగితే నూనె వాసన వచ్చేస్తాయి. దేనికైనా కొద్దిగా ఇలాగా కలిపేసుకొని నేను ఇలా గట్టిగా నొక్కేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. పక్కన ఉంచుకొని మనం నూనె పైన పెట్టుకోవచ్చు. నూనె పైన పెట్టాక ఈ లోపల మనం ఆ పిండి తీసి ఇలా బాగా కలుపుకోవాలండి. మెదాయించుకోండి బాగానే. చూసారా, గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు, అయ్యే వేడి నీళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా నీళ్ళు ఇలా జల్లుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఇలాగ మెదాయించామనుకోండి, స్మూత్గా వస్తుంది. అప్పుడు జంతికలకి బాగుంటాయి కూడా, గుల్లగా కూడా ఉంటాయి. మనకి దీంట్లో నెయ్యి, నూనె ఏం వేయలేదండి. వెన్న, బటర్ కూడా వేయలేదు. దీనికి ఓన్లీ వేడి నీళ్ళు వేసాము. అందుకే చాలా గుల్లగా కూడా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఇలా జంతికలు గొట్టాలో చుట్లు పెట్టేసుకోండి. దీన్ని మూత పెట్టేసుకొని ఒక షీట్ మీద కానీ, పేపర్ మీద కానీ, ఒక క్లాత్ మీద కానీ మీరు ఇలాగ చుట్టేసుకోండి. మరీ ఎక్కువ చుట్టేసుకొని ఉంచుకున్నా బాగోవండి జంతికలు. ఆరిపోతే వేస్తే బాగోవు. అప్పటికప్పుడు చుట్టుకొని మనం ఎన్ని వేయించుకుంటామో అన్ని చుట్టుకోండి. మొత్తం అంతా క్లాత్ వేసుకొని వేయించుకోవడానికని ఇలా చుట్టేసుకున్నా బాగోవండి. ఇలా నూనె మరిగాక ఇలాగ వేసుకోండి. ఇలాగ వేసినప్పుడు చూసారా బుడగలు ఎలాగ వస్తున్నాయో. అదే వేగిపోయాయి అనుకోండి, బుడగలు రావు. ఇప్పుడు వేసాక మనకు కావాలంటే ఇలా చట్ర మీద కూడా చుట్టుకోవచ్చండి. చూసారా, వేసాక వెంటనే తిప్పకండి, 1 నిమిషం ఉన్నాక తిప్పండి. తిప్పి అటువైపు ఇటువైపు తిప్పండి. వేసిన వైపు అలా చూసారా, ఇలాగ తిరగేయండి. అటు ఇటు బాగా తిరగబెట్టండి. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలంటే ఇలాంటివి చేసుకొని పెట్టచ్చండి. ఇంట్లో ఫుడ్ అయితే హెల్తీ కదండి. చూసారా, మనం జంతికలు వేసినప్పుడు బుడగలు బాగా వచ్చాయి. ఇప్పుడు వేగాక బుడగలు పోయాయి చూసారా. అటు ఇటు తిప్పి ఈ బుడగలు పోయాక వెంటనే తీసేయండి. అలాగని ఇంకా బుడగలు పోలేదు కదని ఉంచారనుకోండి, మాడిపోతాయి. చూసుకొని తీసుకోండి. ఇలా వేసాక ఇలా తీసుకోండి. నూనె ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. కానీ దీనికి నూనె కూడా ఎక్కువ పీల్చదండి.
ఇలాగే మళ్ళీ వాయి కూడా వేసుకోండి. అన్నీ ఇలాగ వేయించేసుకోండి. చూసారా ఇలాగ బుడగలు ఎలాగొచ్చాయి, ఎంతో చాలా గుల్లగా ఉన్నాయి చూసారా, సౌండ్ కూడా చాలా బాగున్నాయండి. టేస్ట్ వాము వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో, చాలా గుల్లగా ఉన్నాయండి. ఇలా జంతికలన్నీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. వచ్చి పండగ కదండి, పెద్ద పండుగలు అవి వస్తున్నాయి కదా, ఇంట్లో పిల్లలకి ఇంట్లోనే ఉంటారు, పండగ సెలవులు వేసవి సెలవులకి ఇలాంటివి చేసుకొని పిల్లలకి పెట్టండి. ఎంత ఇంట్లో ఉన్నాయనుకోండి పైన పిజ్జాలు అవి అడగరు, ఇంట్లోనే చేసి పెడితే ఇలాంటివన్నీ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా పిల్లల హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.